బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి విజ్జు. టైలరింగ్ రాని వాళ్ళు కూడా బిగినర్స్ కూడా చాలా సింపుల్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేయించండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ వాడండి, మీరు చాలా బాగా కట్ చేస్తారు. ఒకసారి చూద్దాము ఎలా కట్ చేస్తుంది అన్నది. ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలండి, ఖర్చులు మనకు ఆపోజిట్గా ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే అది కట్ చేసేసుకోండి మీరు. క్లాత్ నాకైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు బ్లౌజు పొడవు ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలండి. ఆది బ్లౌజ్తోనే నేను చెప్తున్నాను, మెజర్మెంట్తో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ ఆది బ్లౌజ్తో చెప్తున్నా. ఇప్పుడు మనం ఖర్చులకి ఒక పావించు లోపలికి పెట్టేసుకుంటున్నా, ఒక లైన్ వేసేసుకుని. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూసుకోండి, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడి నుంచి నాకు కరెక్ట్గా కొంచెం లాగి పట్టుకోండి, లేకపోతే మెజర్మెంట్ కొంచెం తప్పు అయిపోతుంది. ఇక్కడికి ఉంది అంటే నాకు ఖర్చు ఎక్కడికి ఉంది, ఇక్కడికి ఉంది. ఎప్పుడైనా ఖర్చు మనం తీసుకున్నప్పుడు దానికి పావించు పైకి తీసుకోవాలండి, కిందకి తీసుకోకూడదు, మెజర్మెంట్ తగ్గిపోతుంది. పైకి తీసుకోవాలి. ఇక్కడికి తీసుకున్నానా. ఇప్పుడు నెక్ పట్టు ఇక్కడ చూసుకోవాలండి. మనకు నెక్ డీప్ ఎంత ఉంది అన్నది మనం పైనుంచి అయినా చెక్ చేసుకోవచ్చు, ఇలాగా ఇక్కడి నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు పొడవు, లేదు అంటే ఇక్కడి నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. నేనైతే కింద నుంచి బాగా చెక్ చేస్తానండి, ఎందుకంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది మనకి. ఇక్కడి నుంచి కరెక్ట్గా పట్టుకోండి. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఒకటి, ఖర్చుల కోసం పావించు పైకి, చూసారా ఇలా. ఇప్పుడు డీప్ చూద్దామండి మనము ఎంత డీప్ వచ్చిందన్నది. మీరు ఇలానే పట్టుకొని స్ట్రైట్గా, మీకు నీట్గా కావాలి అంటే మీరు ఫోల్డింగ్ వేసుకోవచ్చు. నేను చెక్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇలా పట్టుకొని ఇలా లాగి పట్టుకున్నారా. ఇలా ఎక్కడికి వచ్చింది నాకు, ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చితే ఇక్కడికి ఒక మార్క్ వేసుకొనేసి దీనికి పావించు ఇటు సైడ్ వేసుకోవాలి. మార్కింగ్ ఇటు సైడ్ వేసుకుంటే ఇక్కడికి వస్తుంది. అలాగే ఇక్కడ షోల్డర్ కుట్టు కూడా అలానండి. ఎక్కడి వరకు అయితే మనకు డాట్ ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని పావించు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇలా వేసుకొని ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ ఇలా పట్టుకొని ఈ రెండు పాయింట్లని పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. మనం ఇక్కడ జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ 1 ఇంచు దీనికి, అలాగే 2 ఇంచెస్ ఖర్చులకి. చూసారా, మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో అంత దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకొని, అలాగే ఇక్కడ డాట్స్ వేస్తాం కదా, డాట్స్కి 1 ఇంచు, 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్కి, టోటల్గా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఒక లైన్ వేసుకుంటున్నాను నేను. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. మీరు మెజర్మెంటు ఇలా నుంచి ఇక్కడ హ్యాండ్ లోతు తీసేదానికంటే ఇక్కడ చెక్ చేసుకోండి. మీరు లూజ్ ఎంత వచ్చింది ఇలా పట్టుకొని ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ లైన్ దగ్గర ఇలా పట్టుకొని ఇక్కడికి వచ్చింది. నాకు డాట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీనికి పైనే తీసుకోవాలి, కింద తీసుకోకూడదు, మెజర్మెంట్ మారిపోతుంది. పైకి ఒక్క పావించు పైకి తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా, ఈ రెండింటిని కలిపి ఒక బాక్స్ వేసుకోండి. ఇలా వేసుకున్నానా. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకోండి. మీకు కరువు అన్నది చాలా నీట్గా వస్తుంది. బిగినర్స్కి చాలా సింపుల్గా కానీ కరువు స్కేల్ ఉంటే చాలా నీట్గా కరువు తీయచ్చండి. మనం హ్యాండ్ కరువు కానీ, ఇక్కడ నెక్ డీప్ కానీ, లేదా పార్ట్ నెక్ డ్రా చేస్తాం కదా, అలా కానీ వీటన్నిటికీ కరువు స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాం కదా, దీంట్లో హాఫ్ తీసుకోండి. హాఫ్ తీసుకొని ఇలా కరువు తీయండి. ఇలా చూసారా ఎంత నీట్గా కరువు వచ్చిందో. స్టార్టింగ్ మనకు రానప్పుడు మనం ఎలా అంటే అలా గీస్తాం కదండి, లేదు ఈ కరువు స్కేల్ ఉంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నెక్ డీప్ అన్నది నేను తీస్తానండి. నాకైతే ఒకసారి కొలుచుకుంటాను ఎంత డీప్ ఉన్నదన్నది. 2 ఇంచెస్ అయితే నాకు సరిపోతుందండి.
పొడవు ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. 10 ఇంచులు ఉంది. కొంచెం 9 మీద ఒక 6 గీతలు ఉన్నాయండి. నేనైతే 10 ఇంచులు పెట్టుకుంటున్నా, దానికంటే కొంచెం కిందికి దింపాలని చెప్పేసి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఈ రెండింటిని ఇప్పుడు కలిపేసింది. చూసారా, కరువు స్కేల్తో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా చూసారా ఎంత సింపుల్గా మనకు రౌండ్ షేప్ వచ్చిందో. ఇలా ఇదే మార్కింగ్తో మీరు కటింగ్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. నేనైతే ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ మాత్రమే చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.